ఏదైతే శాపవచనాలు ఉన్నాయో, దేవుని ఆజ్ఞలు మీరుట ద్వారా వచ్చిన ఆ యొక్క శాపవచనాలు అన్నీ కూడా ఎవరు తీసుకురని మనం చూస్తున్నామంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు మొదటి రాకడలో ఆయన ఏం చేస్తుండంటే, ఆ యొక్క ఆత్మ బానిసత్వం కింద వెళ్ళి ఆ యొక్క ప్రజలు ఆ యొక్క వాక్యాన్ని నెరవేర్చకపోవడానికి వాళ్ళు అందులోనే చిక్కుకొని చనిపోతూ ఆ యొక్క దాస్యత్వంలోనే ఉన్న ఆ యొక్క ప్రజల కోసం ఆ యొక్క దాస్యత్వంలో నుండి విడిపించుటకు ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవుడు మానవ శరీరంలో చివరిగా మొదటి రాకడలో వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అర్థమవుతుందా? దేవుడే ఇచ్చిండు ఆ యొక్క మంచి చెడుల జ్ఞానం కలిగిన ఒక వృక్షాన్ని దేవుడే అక్కడ పెట్టినట్టుగా, జీవ వృక్షాన్ని దేవుడే అక్కడ పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఏ వృక్షం కింద నువ్వు ఉండకూడదు అనేది కూడా దేవుడే మనకు చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఆ యొక్క వృక్షం ఏం చేస్తుంది అంటే బానిసత్వంలో తీసుకెళ్తుంది. అర్థమవుతుందా? నువ్వు ఎన్నడూ రాని ఆ యొక్క బానిసత్వంలోనికి తిరిగి రాని, నువ్వు నెరవేర్చలేని ఆ యొక్క బానిసత్వంలోనికి ఆ యొక్క వృక్షం తీసుకెళ్తుంది. కానీ జీవ వృక్షాన్ని కృప ద్వారా నువ్వు పొందుకున్నట్టయితే, అది విశ్వాసం ద్వారా నువ్వు దాన్ని చేరుకున్నట్టయితే, నీకు అక్కడ నెరవేర్చడానికి ఏమీ లేదు. కానీ క్రీస్తే విశ్వసించి ప్రతివానికి ధర్మశాస్త్రం యొక్క సమాప్తి అయి ఉన్నాడని చెప్పేసి పౌలు రాశాడు 10వ అధ్యాయం రోమా పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రములకు సమాప్తి అయి ఉన్నాడు. ఏమంట? విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రములకు సమాప్తి అయి ఉన్నాడు. అర్థమవుతుందా? విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రానికి సమాప్తి అయి ఉన్నాడు. అయితే ఆయన విశ్వసించడం ద్వారా ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని ఆయన నెరవేర్చింది కనుక ఆయన యొక్క శరీరంలోనికి నువ్వు పాత్రను పొందినట్టయితే ఆ యొక్క శరీరంలో ఉన్న నువ్వు ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని, దేవుని నీతిని నువ్వు నెరవేర్చినట్టు. అర్థమవుతుందా? అయితే ఆయన బ్రతికుండగా ఆ యొక్క దేవుని యొక్క ఆయన ఏదైతే ఆజ్ఞలు పెట్టిందో ఆ యొక్క ఆజ్ఞలను ఆయన గైకొన్నాడు. అర్థమవుతుందా? ఆయన చావులో ఆయన యొక్క ఏదైతే ఆజ్ఞలు దేవుడు చేయకూడదు అని చెప్పిండో ఆ యొక్క ఆజ్ఞలు ద్వారా వచ్చే ఆ యొక్క శాపాలన్నిటిని కూడా ఆయన యొక్క శరీరంలో, ఆయన యొక్క చావులో, ఆయన యొక్క మరణంలో ఆయన స్వీకరించినట్టుగా మనం చూస్తున్నాం. అర్థమవుతుందా? అయితే ఇప్పుడు నువ్వు దేవుని నమ్మడం ద్వారా ఏం జరుగుతుంది? యేసుక్రీస్తుని నమ్మడం ద్వారా ఏం జరుగుతుంది అంటే, ఆ యొక్క శాపవచనాలన్నీ, నీకు రావాల్సిన ఆ యొక్క శాపవచనాలన్నీ ఆయన యొక్క మరణం ద్వారా, ఆ యొక్క మరణంలోనికి ఆ యొక్క శాపవచనాలన్నీ కూడా ఆయన పైకి వెళ్ళినట్టు మనం చూస్తున్నాం. ఆ యొక్క గొర్రెపిల్ల నీ స్థానంలో వధించబడిన ఆ యొక్క గొర్రెపిల్ల నువ్వు ఏదైతే నెరవేర్చలేకపోతున్నావో, నువ్వు ఏదైతే జయించలేకపోతున్నావో, దేవుని దృష్టికి నీతిమంతులుగా నువ్వు ఏ విధంగా అయితే కనబడలేకపోతున్నావు, ఆ యొక్క కనబడలాగా ఆ యొక్క గొర్రెపిల్లను అంగీకరించిన నువ్వు, ఆ యొక్క గొర్రెపిల్ల మీద నువ్వు నీ యొక్క పాపం ఒప్పుకున్న నువ్వు ఏం చేస్తుందంటే, ఆ యొక్క గొర్రెపిల్ల ఆ యొక్క ధర్మశాస్త్రం యొక్క ఆజ్ఞల ద్వారా వచ్చిన ఆ యొక్క శాపవచనాలన్నీ కూడా ఆయన తన యొక్క మరణంలో దాన్ని సమాధిలోకి తీసుకువెళ్ళినట్టుగా మనం చూస్తాం. అర్థమవుతుందా? ఆయన బ్రతుకుండగా ఆయన ఏదైతే వచనాల ద్వారా నీకు ఆశీర్వాదాలు వస్తాయో ఆ యొక్క ఆశీర్వాద వచనాలన్నీ కూడా ఆయన బ్రతికుండగా నెరవేర్చిండు. ఆయన చావులో ఏదైతే శాపవచనాలు వస్తాయో ఆ యొక్క శాపవచనాలన్నీ కూడా ఆ యొక్క మరణంలోనికి ఆయన తీసుకుని వెళ్ళినట్టుగా మనం చూస్తాం. అర్థమవుతుందా? శాపాన్ని ఆశీర్వాదాన్ని డివైడ్ చేసినట్టుగా మనం చూస్తాం. అర్థమవుతుందా? ఆయన బ్రతుకుండగా ఆశీర్వాదాన్ని, ఆయన చావులో